VO3లో టెక్స్ట్ ఇచ్చి మీకు కావాల్సిన వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఏఐ దగ్గర వాయిస్ జనరేట్ చేయించొచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న వీడియోకి క్యాప్షన్స్ చేయొచ్చు. అలాగే అవతార్స్ దగ్గర మీరే క్రియేట్ చేసి మీరే మాట్లాడించొచ్చు. ఇవన్నీ కూడా ఒకటే చోటే. అది కూడా గూగుల్ వాళ్ళకి సంబంధించింది. అది కూడా ఫ్రీ అన్నమాట. ఈ వీడియోని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఒకటే చోట దొరుకుతాయి. అందులోను మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అప్ టు 30 మినిట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి విడ్స్.న్యూ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఫస్ట్ వన్ వచ్చింది కదా, గూగుల్ విడ్స్ సైన్ ఇన్ అని చెప్పేసి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్ గా నాకు సైన్ ఇన్ అయిపోయి అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది అనమాట. చూడండి, మనము ఇక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు. VO 3.1 ఉంది, ఏ అవతారు, ఇంకొచ్చేసి టెక్స్ట్ టు స్పీచ్, కన్వర్ట్ స్లైడ్స్, రికార్డు, ఇలా చాలానే ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే పోర్ట్రైట్ మోడ్లో అయినా పెట్టుకోవచ్చు మీకు కావాల్సినట్టు. నేనైతే బ్లాంక్ విడ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, మనకు క్యాన్వాస్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మనకు 5 సెకండ్స్ ఇక్కడ వచ్చింది కదా. మనకు కావాలా ఇంకో 5 సెకండ్స్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకటి అయితే యాడ్ అవుతుంది. మనం వద్దనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అదే మొబైల్ అయితే లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ దీన్నే కావాలంటే మీరు ఎంత కావాలన్నా అంత కావాలంటే పెంచుకోవచ్చు. ఎట్లుండేది అట్లే 5 సెకండ్లు అయితే నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే అప్ టు 30 మినిట్స్ వరకు కూడా మనము ఇక్కడ లాంగ్ వీడియో అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక సైడ్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ నేను మీకు చూపించడం కోసం అయితే VO3 ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఎంటైర్ వీడియోని 30 మినిట్స్ వీడియోని సింపుల్ గా ఈజీగా ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. VO3 పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే కింద యానిమేట్ అనే ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినారనుకోండి, మీరు ఇమేజ్ ఇక్కడ యాడ్ ఇమేజ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే పెడుతున్నాను, టెక్స్ట్ టు వీడియో. ఇంకా మీరు పైన చూసుకున్నట్లయితే చూడండి, వీడియో మోడల్ వచ్చేసి 8 సెకండ్స్ 720pలో విత్ ఆడియో అని ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఫ్లోలో చేసేటప్పుడు. ఫ్లో అంటే VO3నే. ఫ్లోలో చేసేటప్పుడు మాకు ఇంగ్లీష్లో డైలాగ్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్లో మాట్లాడుతూ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్స్ట్ టు వీడియో ఇచ్చినా, ఇమేజ్ టు వీడియో ఇచ్చినా, మీరు ఎటువంటి డైలాగులు రాయకపోతే అది నచ్చిన భాషలో నచ్చినట్టు వస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఖచ్చితంగా డైలాగులు అయితే రాసుకోవాలన్నమాట. నేనైతే చూడండి, నేను ఆల్రెడీ సీన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మహాభారతానికి సంబంధించి. నేను ఫస్ట్ వన్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మందికి డైలాగ్స్ లో ఇబ్బందిగా ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ ఇక్కడ వరకు ఉంది. ఈ తెలుగు వాయిస్ ఓవర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది అనమాట. అంటే విజువల్స్ వెళ్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడడం. అదే మీరు ఒక ఫోటోలో 2 పర్సన్స్ ఉన్నారనుకుందాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికీ సపరేట్ డైలాగులు ఇవ్వాలి అంటే అప్పుడు మీరు తెలుగు వాయిస్ ఓవర్ అని కాకుండా గర్ల్సే అని చెప్పేసి డైలాగ్ ఇవ్వాలి. ఆ తర్వాత బాయ్సే అని చెప్పేసి ఇచ్చేసి డైలాగ్ ఇవ్వాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఫర్ సపోజ్ ఉంది, నేను రాసి చూపిస్తా చూడండి. జస్ట్ బాయ్సే. ఓకే, ఒకవేళ ఇద్దరు బాయ్స్ ఉంటే రెడ్ షర్ట్, గ్రీన్ షర్ట్, బ్లూ షర్ట్, వాళ్ళ షర్ట్ నేమ్స్ తో బ్లూ షర్ట్ అబ్బాయి ఈ విధంగా మాట్లాడాలి, రెడ్ షర్ట్ అబ్బాయి ఈ విధంగా మాట్లాడాలని చెప్పేసి తెలుగులో డైలాగులు అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ కాపీ చేసుకున్నా కదా, ఇక్కడికి వెళ్తున్నాను, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కింద మీకు కావాల్సిన రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ల్యాండ్స్కేప్ లోనే పెడుతున్నాను అనమాట. ఇక్కడ మీరు కావాలంటే అవతార్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనకు అవసరం లేదు. నేనైతే ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు జనరేట్ అవుతుంది. ఈలోపు ఇక్కడ మీరు చూడండి, సెకండ్ వన్ అవతార్ అనే ఆప్షన్ ఉంది. దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నార్మల్ అకౌంట్ యూజర్స్ కి అయితే రాదు, ప్రో యూజర్స్ కి మాత్రమే అవతార్ అనేది చూపిస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు తెలుగు స్క్రిప్ట్ అయినా ఇంగ్లీష్ స్క్రిప్ట్ అయినా ఏదైనా ఇక్కడ ఇచ్చేసి, ఇక్కడ మీరు చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన అవతారం అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవచ్చు, మాట్లాడించవచ్చు. లేదంటే మీరు ఇక్కడ కస్టమ్ అవతార్ని మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ తయారు కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇక్కడైతే మీరు స్క్రిప్ట్ ఇచ్చి మీరు అవతారం సెలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడించవచ్చు. వాయిస్ ఓవర్ ఓన్లీ మీకు వాయిస్ ఓవరే కావాలి, వాయిస్ ఓవర్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ పేస్ట్ చేసి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక అతను పర్సన్ వాయిస్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి చాలా అంటే చాలానే ఉన్నాయి. వీటిల్లో మీరు
ఇక్కడ ప్లే చేశారంటే ఆ వాయిస్ ఎలా ఉందో వస్తుంది. This coffee is so good, your అలా meeting మీకు notes might కావాల్సింది సెలెక్ట్ accidentally చేసుకొని turn into ఇక్కడ సెలెక్ట్ poetry. పైన క్లిక్ చేసేసి ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చినారనుకోండి వచ్చేస్తుంది అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ ఫస్ట్ డైలాగ్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను కోసం అని చెప్పేసి పేస్ట్ చేస్తున్నాను. చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. చూడండి, కొద్దిగా లోడ్ అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి కృష్ణ పరమాత్మ గీతాసారాన్ని బోధిస్తున్న అపురూప ఘట్టం ఇది. సూపర్ గా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇన్సెట్ వాయిస్ ఓవర్ పైన క్లిక్ చేశాను అనుకోండి, మీరు ఇక్కడ కింద చూడండి, నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు ఇదే వాయిస్ ఓవర్ కి నేను వీడియో కావాలా లేదా ఒక ఇమేజ్ చేసి చూపిస్తా. చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ సేమ్ నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చా కదా, దానికి సంబంధించిందే టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ ఉంది కదా నా దగ్గర, దీన్నే కాపీ చేసి నేను ఫోటోగా తయారు చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ల్యాండ్స్కేప్ లోనే పెట్టేసి పేస్ట్ చేసి జస్ట్ ల్యాండ్స్కేప్ లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఇమేజ్ ను క్లిక్ చేసామనుకోండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు క్లియర్ గా ఎడిట్ పర్పస్ మొత్తం అంతా కూడా ఇక్కడే చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ప్రాంప్ట్ కు తగ్గ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ వచ్చేసింది అనమాట. చూడండి, నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి నాకు ఇడికి వచ్చేసింది. ఇన్సర్ట్ ఇమేజ్ అని వచ్చింది. ఆల్రెడీ ఇన్సర్ట్ అయితే దీనిపైన క్లిక్ చేసినాను. ఇక్కడ ఇన్సర్ట్ వచ్చింది కదా, ఇన్సర్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాగ్ చేయండి, మీ క్యాన్వాస్ సరిపోయినట్టు జస్ట్ డ్రాగ్ చేసుకోండి. నేను ఇక్కడ డ్రాగ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే కన్వర్ట్ టు వీడియో అని వస్తుంది అనమాట. మీరు తయారు చేసిన ఇమేజ్ బాగుంది అనిపిస్తే దాన్ని డైరెక్ట్ గా ఇక్కడ కన్వర్ట్ టు వీడియో పైన క్లిక్ చేసి మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మళ్ళీ వీడియో కూడా తయారవుతుంది అనమాట. ఇది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సీను, నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడే వేయచ్చు. నెక్స్ట్ ఇమేజ్ కి సంబంధించిన వాయిస్ ఓవర్ మళ్ళీ జనరేట్ చేసుకుని ఇక్కడే అయితే వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. మొత్తాన్ని వాయిస్ కూడా డిలీట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ VO3లో వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఉన్నామన్నమాట. ఆల్రెడీ నేను VO3లో వీడియో అయితే ఇచ్చాను కదా, నాకు వీడియో అయితే వచ్చేసింది. చూడండి, నేను కింద ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినాను. చూడండి, నాకు వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్లే చేసి వినిపిస్తా. చూడండి, కురుక్షేత్ర సంగ్రామంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి కృష్ణ పరమాత్మ గీతాసారాన్ని బోధిస్తున్న అపురూప ఘట్టం ఇది. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్లస్ గుర్తు పైన అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు మళ్ళీ ఇంకోటి వచ్చేసింది అనమాట. కురుక్షేత్ర సంగ్రామం పైకి వెళ్ళేసి ఇక్కడ ఇంటూ ఉంది కదా, క్లియర్ ప్రాంప్ట్, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఈసారి సెకండ్ సీన్ అనేది నేను కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్లేస్ లో అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. కురుక్షేత్ర సంగ్రామం చూడండి, నాకు సెకండ్ వీడియో అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, వీడియోకి మధ్యలో యాడ్ ట్రాన్సిషన్ అని వచ్చింది కదా, దీనిపైన మనం క్లిక్ చేసాం అనుకోండి. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. స్పిన్, స్లైడ్, ఫేడ్, పుష్, ఇలా చాలా ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఫేడ్ అని దీన్ని తీసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఈ నుంచి ఇక్కడ వరకు అయితే ఉందన్నమాట. చాలా లెంత్ అయితే ఉంది. ఇప్పుడు డ్యూరేషన్ తగ్గించుకోవాలనుకుంటే జస్ట్ మీకు కావాల్సిన డ్యూరేషన్ అయితే పెట్టుకోవచ్చు. టైమింగ్ అనేది ఇప్పుడు ప్లే చేసి చూపిస్తా. చూడండి, బోధిస్తున్న అపురూప ఘట్టం ఇది. చూడండి, ఆ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మనకు వీడియో అనేది 99% రెడీ అవబోతున్నది అనమాట. ఇప్పుడు ఈ వీడియోని కూడా యాడ్ చేసి చూద్దాం. చూడండి, వీడియో వచ్చింది. కింద ఇన్సర్ట్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడికి వచ్చేసింది అనమాట వీడియో అనేది. ఇప్పుడు నేను మొదటి నుంచి ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి. కురుక్షేత్ర సంగ్రామంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి కృష్ణ పరమాత్మ గీతాసారాన్ని బోధిస్తున్న అపురూప ఘట్టం ఇది. చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ సీన్ కి వాయిస్ అనేది రాలా.
మీరు గమనించినట్లయితే వాయిస్ అనేది రాలేదన్నమాట. ఇంకొక విషయము ఇక్కడ మళ్ళీ ఇక్కడ వియో వస్తుంది వాటర్ మార్క్ ఎలా అని అడుగుతారేమో. జస్ట్ మీరు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశారనుకోండి మీకు జూమ్ అవుతుంది అనమాట వీడియో. అప్పుడు మీకు వెళ్ళిపోతుంది అనమాట వియో అనేది. చూడండి వెళ్ళిపోయింది. చూడండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకవేళ సెకండ్ సీన్కు మనం డైలాగ్ ఇచ్చినా కూడా రాలా. సింపుల్ గా వాయిస్ ఓవర్ పైన క్లిక్ చేస్తా. నేను క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ కి సంబంధించిన నేను అసలు ఇంతకుముందు వాయిస్ ఓవర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. మీరు బాగా గమనించండి. నేను వాయిస్ ఓవర్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి వాయిస్ ఓవర్ అనేది తేటగా రాలేదన్నమాట. నేను మళ్ళీ ఒకసారి దాన్ని అయితే చేయబోతున్నాను. వియో మళ్ళా క్లిక్ చేశాను. ప్రాంప్ట్ అయితే తీసేశాను. పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నాను. సార్ వచ్చిన తర్వాత నేనైతే వాయిస్ తో సహా మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. ఇంకొచ్చేసి మనం ఇమేజ్ చూసినాము, వాయిస్ ఓవర్ చూసేసాము. మీరు ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రమే కావాలా ఏఐ వీడియోకి అనుకుంటే జస్ట్ మీరు 10 నిమిషాల స్క్రిప్ట్ ఉన్నా సరే దీనిపైన క్లిక్ చేసి మీ వాయిస్ ఓవర్ కి సంబంధించిన టెక్స్ట్ ఇచ్చేసి కావాల్సిన వాయిస్ అయితే చేంజ్ చేసేసుకొని మీరైతే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇక మ్యూజిక్ మీరు చాట్‌జీపీటీలోకి కానీ జెమినీలోకి వెళ్ళి కానీ మీకు కావాల్సిన ఏ సాంగ్ అయితే కావాలో ఎలాంటి మ్యూజిక్ అయితే కావాలో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి ఫుల్ సాంగ్ 30 సెకండ్స్ క్లిప్ అని ఉంది. మీకు కావాల్సినట్టయితే చేసుకోవచ్చు. ఇక వచ్చేసి డైరెక్ట్ గా మనం ఇక్కడ రికార్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి కెమెరా ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి స్క్రీన్, వాయిస్ ఓవర్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక అప్లోడ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడి నుంచి అంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వీడియోని మీరు సొంతంగా చేసుకున్న వీడియోని ఇక్కడ వేసేసి ఆ తర్వాత మీరు క్యాప్షన్స్ కావాలన్నా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా ఎడిట్ పర్పస్ లో కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇంకొచ్చేసి స్టాక్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఇక్కడ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, మీరే వేరేది ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే తీసుకొని వాడుకోవచ్చు. అలాగే చూడండి క్యాప్షన్ ఆప్షన్ ఉంది. క్యాప్షన్ ఈజీగా మీ వీడియోస్ కి అయితే మీరు ఇక్కడ క్యాప్షన్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూడండి చాలా రకాల క్యాప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చింది చూడండి క్యాప్షన్. ఇట్లా మనకు క్యాప్షన్స్ కూడా మనం ఇక్కడ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టాంప్లెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన టాంప్లెట్స్ కూడా ఇక్కడ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో తయారైందో లేదో చూద్దాము. మనకైతే వీడియో వచ్చేసిందండి. చూడండి నేను ఈ వీడియోని అయితే డిలీట్ చేస్తాను. ఎందుకంటే నాకు వాయిస్ రాలేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ నేను ప్లస్ గుర్తు పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఇన్సర్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు వీడియో అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అపురూప ఘట్టం ఇది. సకల చరాచర సృష్టి తనలోనే ఉందని చాటిన ఆ వాసుదేవుని అనంత విశ్వరూపం. భక్తితో పరవశించిపోయే దివ్య దర్శనం. చూసారు కదా, నేను మీకోసము ఇంకొక వీడియో అనేది తయారు చేయబోతున్నాను. దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు 3వ ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను. కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ సేమ్ ప్లేస్ లో పేస్ట్ చేస్తున్నాను. జనరేట్ చేస్తాను. సకల చరాచర సృష్టి తనలోనే మళ్ళీ జనరేట్ అవుతుంది. చాలా ఈజీ అండి. ఫ్రీగా చేసుకోవచ్చు. లాంగ్ వీడియో 30 మినిట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వియోని వాడుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు అవతార్ని ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. అవతార్ దగ్గర మాట్లాడించవచ్చు. అలాగే ఎంటైర్ స్క్రిప్ట్ కి మీరు కావాల్సిన ఏ వాయిస్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ చేసుకోవచ్చు. ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినన్ని చేసుకొని ప్లస్ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చూడండి నాకేదో మిస్టేక్ అయింది. మళ్ళీ నేను జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం 3వ సీన్ యాడ్ చేయాలి కాబట్టి. నాకైతే ఇక్కడ వీడియో కూడా వచ్చేసింది. ఇన్సెట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫేడే తీసుకుంటున్నాను నేను. డ్యూరేషన్ అనేది చాలా తగ్గిస్తున్నాను. ఒక 13 సెకండ్స్ పెట్టాను. వీడియో కూడా అదే విధంగా యాడ్ ట్రాన్సిషన్ లెక్క వెళ్ళి ఫేడ్ లెక్క వెళ్ళి అలా చూడండి. ఇప్పుడు ఎంటైర్ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడి నుంచి ప్లే చేస్తున్నాను చూడండి. క్షేత్ర సంగ్రామంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి కృష్ణ పరమాత్మ గీతాసారాన్ని బోధిస్తున్న అపురూప ఘట్టం ఇది. సకల చరాచర సృష్టి తనలోనే ఉందని చాటిన
ఆ వాసుదేవుని అనంత విశ్వరూపం. భక్తితో పరవశించిపోయే దివ్య దర్శనం. నిస్సహాయ స్థితిలో ఉన్న ద్రౌపదిని ఆపద్బాంధవుడు ఆదుక్కున్న వేళ అక్షయంగా సాగిన వస్త్రధార ఆమమానాన్ని కాపాడింది. చూసారు కదండి, ఈ విధంగా మనం సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. ఈ వియో అనే దాన్ని మాత్రము మీరు ఇక్కడ డ్రాగ్ చేశారంటే వెళ్ళిపోతుంది. నీట్ గా డ్రాగ్ చేయండి. చూడండి వెళ్ళిపోయింది. చూడండి కిందికి కావాలంటే కొద్దిగా సైడ్ కి ఇట్లా లాగేసేయండి. ఫైనల్లీ మీకు ఇక్కడ కావాల్సింది ఏదైనా చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ అయినా సరే, వీడియో అయినా సరే, ఇమేజెస్ అయినా సరే, ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు డౌన్లోడ్ MP4 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఈ గూగుల్ విడ్స్ ను యూజ్ చేసుకొని మీరు మంచి సినిమాటిక్ లెవెల్ వీడియోస్, మంచి ట్రైలర్స్, AI షార్ట్ ఫిల్మ్ అయినా చేయొచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేయడానికి ట్రై చేయండి.